మనము మహాశివుని విగ్రహాన్ని గమనిస్తే అందరి దేవుళ్ళ మాదిరిగా శివుడు ఉండడు. అంటే అందరి దేవుళ్ళపై ఆభరణాలు ఉంటాయి, కానీ మనకు శివుని విగ్రహానికి ఆభరణాలు కనిపించాయి. ఒంటి మీద పులి చర్మం, మెడలో పాము, కొన్ని సందర్భాలలో పుర్రెల దండ ధరించి కనిపిస్తాడు. అలాగే స్వామి శ్మశానంలో తిరుగుతాడని, చితాభస్మాన్ని ధరిస్తాడని మనకు పురాణాలు చెప్తున్నాయి. అందుకే చాలా మందిలో ఇదంతా మంగళ విరుద్ధమైంది కదా, మరి ఎందుకు మంగళానికే మంగళకరుడైన ఆ దేవుడు ఎందుకలా ఉంటున్నాడు అని అనుమానం ఉంది. దాని వెనుక దాగి ఉన్న మరి అంతర్యం ఏమిటి, ఎందుకలా ఉండవలసి వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు వినండి. పద్మపురాణం ఉత్తరఖండం 41వ అధ్యాయంలో ఇందుకు సంబంధించిన ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, పరమేశ్వరుని పార్వతీదేవి ఓసారి ఇలా ప్రశ్నిస్తుంది, స్వామి, శ్మశానంలో తిరగటం, పుర్రెల ఎముకల మాలలను ధరించి బూడిద రాసుకొని ఉండడం, ఇవన్నీ అశుచికి లక్షణాలు. అలాంటి వాటిని మీరెందుకు ధరిస్తున్నట్లు అని అడుగుతుంది పార్వతి. అప్పుడు శివుడు తాను అలా ఉండటం వెనుక ఓ సంఘటన ఉందని పార్వతీదేవికి చెప్తాడు. పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతూ ఉండేది. రాక్షసులు ఎప్పుడూ దేవతలను బాధిస్తూ ఉండేవారు. అందుకు కారణం బ్రహ్మాది దేవతలను రాక్షసులు ఘోర తపస్సు చేసి మెప్పించి వరాలను పొందటమేనట. ఆ రాక్షసులు తపస్సులకు దేవతల వరాలను ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఉండేది. ఆ వర ప్రభావంతో దానవులు విర్రవీగుతూ దేవతలను విపరీతంగా ఇబ్బంది పెడుతుండేవారు. ఒకసారి ఇంద్రాది దేవతలంతా ఆ బాధను తట్టుకోలేక వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. అప్పుడు విష్ణు కాసేపు ఆలోచించి ఈశ్వరుణ్ణి పిలుస్తాడు. రాక్షసులు అందరూ తపస్సు చేసి వరాలను పొందుతున్నది ధర్మ మార్గంలో నడుచుకునే దేవతలను బాధించడానికే. అలాంటి వారికి మంచి జరగకుండా వారంతా నరకానికి వెళ్ళే ఓ ఉపాయం ఉందని, దాన్ని శ్రద్ధగా వినమని చెప్తాడు. ఓ రకంగా రాక్షసులు చేస్తున్నది మోసమే. అందుకే వారిని ఏదో విధంగా మోహపరిచి మోసంతోనే వారి బాధ నుంచి దేవతలకు విముక్తి కలిగించాలన్నాడు. కాబట్టి వెంటనే అపవిత్రమైన పుర్రెలు, ఎముకల వంటి వాడిని మెడలో ధరించి బూడిద రాసుకొని ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఆ వేషముల వారిని ఆకర్షించమని విష్ణువు శివయ్యతో చెప్తాడు. వేద నింద, దైవ నింద, సత్కార్య విముఖత లాంటి వాటిని వారిలో కలిగించమని, అలా చేస్తే ఆ రాక్షసులు పాపాసక్తులై ప్రవర్తించి నాశనమవుతారని శ్రీ మహావిష్ణువు శివుడికి ఒక ఉపాయం చెప్తాడు. ఆ సమయంలో శివుడికి తాను అపవిత్ర వస్తువులను ధరించడం, అపవిత్ర కార్యాలను చేయడం వల్ల పాపిగా మారిపోతే తన పరిస్థితి ఏమిటని మనసులో సందేహం కలిగి ఆ సందేహాన్ని వెంటనే శ్రీ మహావిష్ణువుకు చెప్తాడు. అప్పుడు విష్ణువు ఓ సలహా ఇస్తాడు. శ్రీరామాయ నమః అనే 6 అక్షరాల మంత్రం ఒకటి ఉంది. సీతావల్లభుడైన శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఆ మంత్రాన్ని జపిస్తే సన్మార్గులైన వారికైనా ఎలాంటి పాపము అంటబోదని అన్నాడు. ఆ మాటలు విని శివుడు వెంటనే మహావిష్ణువు చెప్పినట్లుగా వేషాధరణ చేసుకొని రాక్షసుల దగ్గరికి వెళ్ళి విచిత్ర వేషంతో వారందరినీ ఆకట్టుకుంటాడు. పాషండ మత విధానాన్ని ఉపదేశించాడు. దాంతో దైవ నింద, వేద నింద లాంటివన్నీ రాక్షసులకు అలవాటయ్యాయి. గతంలో ఎప్పుడైనా దేవతల మీదికి రాక్షసులు యుద్ధానికి వెళ్లి గెలిచినా మళ్ళీ ఏ బ్రహ్మదేవుడి గురించో తపస్సు చేస్తే పాపాలన్నీ హరించిపోతుండేవి. పాషండ మతాన్ని అవలంబించిన దగ్గర నుంచి రాక్షసులకు ఏ విధమైన దైవ సహకారము లభించడం లేదు. దాంతో తేజస్సంతా క్షీణించి రాక్షసులు నశించసాగారు. ఈ విషయాన్నంతా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి శ్రీ మహావిష్ణువు అజ్ఞానుసారం శిష్టరక్షణ కోసమే తానలా భస్మ అస్థిధారణ చేస్తూ బూడిద పూసుకొని శ్మశానంలో తిరుగుతూ ఉంటున్నట్లు తెలియజేశాడు.